మన ఇండియన్స్ నిజంగా ఎంత గ్రేట్ కదా. లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలంటే పాజిటివ్ విషయాలపై కాకుండా నెగిటివ్ విషయాలపైనే మనం ఎక్కువ మోటివేట్ అవుతుంటాం. దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్స్. ఇండియాలో డిఫరెంట్ ప్రొఫెషన్స్ ట్రెండ్ వస్తూ పోతూ ఉంటాయి, కానీ యూత్లో మాత్రం ఒక ప్రొఫెషన్ని పిచ్చి పిచ్చిగా ఇష్టపడతారు. అదే గవర్నమెంట్ జాబ్. క్లర్క్, అటెండర్ లెవెల్ నుండి ఐఏఎస్ లెవెల్ జాబ్స్ అంటేనే వాల్యూ ఇస్తారు. బట్ ఇలా ఎందుకంటే రీసెంట్గా ఒక న్యూస్నే తీసుకోండి. ఒడిశాలో ఉన్న ఒక ఇంజనీర్ ఇంట్లో రైడ్లో 2 కోట్లు దొరికాయి. అంతేకాదు కెరియర్ మొత్తంలో అతను బ్లాక్లో 15 కోట్ల కన్నా ఎక్కువ డబ్బుని సంపాదించాడు. సో జస్ట్ థింక్ చేయండి మీరే, చిన్న ఇంజనీర్తోనే ఎన్ని కోట్ల డబ్బు ఉందంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో. సో ఈ విషయమే యూత్లో ఒక మోటివేషన్ లా సర్వ్ అయ్యి జస్ట్ ఒక్కసారి గట్టిగా హార్డ్ వర్క్ చేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే చాలు, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. డబ్బులే డబ్బులు, వర్క్ స్లోగా చేయవచ్చు, 100% జాబ్ సెక్యూరిటీ అండ్ అండర్ ద టేబుల్ కోట్లలో సంపాదించవచ్చు అని డిసైడ్ అయిపోతారు. సో ఇలాంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ నుండి స్టూడెంట్స్ చాలా మోటివేట్ అయిపోతారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మిస్టేక్ యూత్ది కాదు. ముందు నుండే సొసైటీలో ఈ మైండ్ సెట్ డెవలప్ అయి జబ్ అప్నా కామ్ బంతాతో భాడ్ మే గయా జనతా అన్నట్టుగా ముందు నుండి సొసైటీలో ఈ మైండ్ సెట్టే ప్రెజెంట్ యూత్కి ఒక మోటివేషన్ లా మారింది.